హల్చల్ అయిందో, అలాగే ఇరాన్కి సంబంధించి సుప్రీం కమాండర్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఖమేనీ కుమారుడిని హజ్తుల్లా ఏదో అంటారు సంథింగ్, ఆయన ఖమేనీ, ఆయన్ని నెక్స్ట్ కమాండర్గా, నెక్స్ట్ సుప్రీం లీడర్గా డిక్లేర్ చేసింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు దక్కంది ఎవరికి దక్కకూడదు, మేము నాశనమైనా మాతో పాటు 10 మందిని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతాం అనే ఒక రకం, అది ఒక మంచి మనస్తత్వం, దాన్ని మంచి మనస్తత్వం అనాలి. ఎందుకంటే మరి ఇండియా కూటమి లాంటి వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి మనస్తత్వం అనాలి. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంట, ఆ హర్మూజ్ జలసంధి ఉంది కదా, జలసంధికి సంబంధించి ఆల్రెడీ అమెరికా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది, మరోవైపు చైనా ప్రెషర్ చేస్తుంది. వీటన్నిటికీ మనకు క్లియర్ చేసేస్తాం అనుకున్న టైంలో మరలా వీళ్ళు ప్రతి ఒక్క గల్ఫ్ కంట్రీస్ నుంచి వెళ్ళే ఏ ట్యాంకర్ను కూడా మేము ఒక్క చుక్క నీటి బొట్టును, పెట్రోల్ బొట్టును కూడా, చమురు బొట్టుని వదలము అని చెప్పి వీళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఆ వార్త ఇక్కడ హల్చల్ అవుతుంది. అంటే వీళ్ళు ఏ విధంగా అమెరికాతో ఎదుర్కోలేక, ఇజ్రాయిల్తో ఎదుర్కోలేక చిన్న చిన్న దేశాల మీద, వాళ్ళ మిత్రు దేశాల మీద వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు, లేదా నోరు మెదపడం లేదు, యుద్ధం మాకు సహకరించట్లేదనే ఉద్దేశంతో వాళ్ళ మీద అటాక్స్ చేస్తూ, వాళ్ళ చమురు నిల్వలపై దాడులు చేస్తూ, చమురు ట్యాంకర్లు ఏదైతే కంటైనర్లు షిప్లో వెళ్తున్నాయో వాటిని మేము పోనేము, వాటిని బ్లాస్ట్ చేస్తామని హెచ్చరిస్తూ స్లీపర్ సెల్స్ని కూడా యాక్టివేట్ చేస్తున్నారంట. స్లీపర్ సెల్స్ అంటే తెలిసిందే, చాలా అమాయకంగా ఏదో ఒక బిచ్చగాడుగానో, లేదా ఒక పళ్ళు అమ్ముకునేవాడుగానో, లేదా ఒక కూలీ చేసుకునేవాడుగానో, ఒక వ్యవసాయ కూలీగానో ఎప్పటి నుంచో వచ్చి కలిసిపోయి ఉంటారు, వాళ్ళు చిన్న చిత్తగా ఇన్ఫర్మేషన్లు అందజేస్తూ ఉంటారు. అటువంటి స్లీపర్ సెల్స్ని ఇరాన్ యాక్టివేట్ చేసిందంట. ప్రపంచంలో ఇన్ని దేశాలున్నా వీళ్ళకి దౌర్భాగ్య బుద్ధి ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరోవైపు ఈ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్లో కొంతమంది, అలాగే ఇరాన్తో ఇబ్బంది పడ్డ చాలామంది కూడా దాన్ని కామెడీ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అదేంటి, ఖమేనీ ఈజ్ డెడ్, ఖమేనీ వాజ్ డెడ్ అనుకొని ఒక కొన్ని రకాల సాంగ్స్తో, స్లోగన్స్తో పాటలు పాడుతూ డ్యాన్సులు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు, ఖమేనీ చనిపోయాడన్న ఒక వార్తని ఇరాన్ దేశస్థుడు ఆ నేషనల్ మీడియాలో వార్త చదువుతూ ఏడ్చేసి ఇలాగా అనుకొని ఏడుస్తున్నప్పుడు దాన్ని కూడా వెటకారం చేసేసి ట్రోల్స్ చేస్తున్నారు పశ్చిమాసియా దేశాల్లో చాలామంది నెటిజన్స్. మీరు కావాలంటే ఒక్కసారి షార్ట్స్లోకి వెళ్ళి కొడితే ఖమేనీ ఈజ్ డెడ్ మే సాంగ్స్ అని కొడితే దాన్ని ఆ ఏడుపును కూడా మిక్స్ చేస్తూ ఎటకారంగా డ్యాన్సులు, అంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క పూర్తిగా కప్పుకొని ఉండే వస్త్రాన్ని కూడా తీసేసి డ్యాన్సులు చేస్తూ ఖమేనీ అమ్మయ్య పీడ పోయిందిరా అన్నట్టుగా ఎంజాయ్ చేస్తుంటే, వీళ్ళు మాత్రం మేము ఏదో ఉద్ధరించేస్తాం, మా దీనికి మా ప్రజలందరికీ కూడా ఏదో చేసేస్తున్నాం అన్నట్టుగా ఇంకా అదే బిల్డప్లో ఉన్నారు వీళ్ళు. ఇంకేం తీసుకొస్తాం ఈ మూర్ఖుల్ని, ఎలా బయటికి తీసుకొస్తాం, ఎలా యాక్టివేట్ చేస్తాం, కష్టం. సరే, సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యతో ఇరాన్ తీవ్ర ఆగ్రహావేశాలకు గురైంది. శత్రు దేశాలు అమెరికా, ఇజ్రాయెల్పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. స్లీపర్ సెల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్, బట్ వీళ్ళకన్నా పవర్ఫుల్గా అమెరికా, అలాగే దాన్ని ఏమంటారు, ఇజ్రాయెల్ చాలా పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఎందుకంటే చుట్టూ శత్రు దేశాల మధ్య ఒక చిన్న దేశంగా ఉన్న ఇజ్రాయెల్ ఇంతమందికి ఇది పోయిస్తోందంటే వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ టాలెంటు, వాళ్ళ డెడికేషను, వాళ్ళ దేశభక్తి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చూడండి, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై బాంబు దాడి చేసిన సంగతి అందరికీ తెలుసు. అంటే ఆల్మోస్ట్ 11 రోజులు అవుతుంది. ఇరాన్ నాయకుల లక్ష్యంగా దాడులు జరిగే టెహ్రాన్లను మొత్తం 30 చోట్ల అమెరికా, ఇజ్రాయెల్ బాంబులు వర్షం కురిపించే దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ ట్రోలింగ్ పాట ఏంటంటే, ఆయతుల్లా ఖమేనీ ఈజ్ డెడ్ అని చెప్పి ఒక పాటను కూడా వాళ్ళు చేసుకుంటూ ట్యూన్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కావాలంటే ఒకసారి కొట్టి చూడొచ్చు. అలాగే ఆయనతో పాటు భార్య, కోడలు, మనవడు చనిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఇరాన్కు చెందిన కీలక నేతలు చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడెక్కడ వాళ్ళు సమావేశాలు జరుపుకుంటున్నా తెలుస్తూ అక్కడ అటాక్స్ చేస్తున్నారు. అయితే దీని మీద స్లీపర్ సెల్స్ అంటే ఒక ఇంటెలిజెన్స్ని అమెరికాకి వ్యతిరేకంగా తయారు చేసి ఒక విధంగా మానవ బాంబులు అనుకోండి, లేదంటే ప్రాణాలకు తెగించి స్లీపర్ సెల్స్గా వాళ్ళని పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ మనం ఒకటి చూడాలి, ప్రిలిమినరీ సిగ్నల్స్ అనాలిసిస్లో ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ ఇరాన్ నుంచే వచ్చినట్లు తేలింది. సాధారణానికి భిన్నంగా ఈ సిగ్నల్స్ పలు దేశాల ద్వారా
రీబ్రాడ్కాస్ట్ కావడం, రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ నిరంతరం పర్యవేక్షించే విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. ఎన్క్రిప్టెడ్ భాషలో ఉన్న ఆ మెసేజ్ని చదవటం అంత సులభం కాదు. డిక్రిప్షన్కి ఉన్నవారు మాత్రమే వాటిని చదవగలరు. అంటే ఇది ఎందుకంటే ఖమేనీ హత్య తర్వాత స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసిన ఇరాను అమెరికా మీడియా కథనం దాని మీద ఒకటి ప్రచురించింది. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ స్లీపర్ సెల్ని యాక్టివేట్ చేసింది. విదేశాల్లో ఉన్న ఇరాన్ స్లీపర్ సెల్ దాడులు చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ అమెరికా ఇంటెలిజెన్స్ గుర్తించాయి. కానీ ఆ ఎన్క్రిప్టెడ్ దాన్ని డీకోడ్ చేయడం చాలా కష్టంగా ఉందట. మొత్తం మీద అది జరుగుతుందని తెలిసింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. చేయకపోయినా మరింత అప్రమత్తమయ్యి వాళ్ళపై దాడులు ముమ్మరం చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే వీళ్ళు స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేశారన్న వార్త వెలుగులోకి వచ్చిందో దాన్ని ఇంకో రూపంలో అమెరికా హడావిడి చేస్తే చేయొచ్చేమో కానీ ఇజ్రాయెల్ హడావిడి చేయదు. తనదైన శైలిలో దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది. అందుకే అంత చిన్న దేశమైనా సరే ఇజ్రాయెల్ అంటే ప్రపంచ దేశం చుట్టూ ఉండే దేశాలన్నీ కూడా భయపడడానికి కారణం అదే. అది మనం వేరేగా చెప్పుకోక్కర్లేదు. మనకు కూడా కొన్ని రకాల యుద్ధ సామాగ్రి కార్గిల్ టైంలో వాళ్ళు హెల్ప్ చేశారని కూడా మనందరికీ తెలుసు. కాకపోతే మన వాళ్ళు ఇజ్రాయెల్ గొప్పతనాన్ని ఒప్పుకోరు. సరే, ఇకపోతే ఈ ఇజ్రాయెల్ ఇరాన్ ఈ యుద్ధం వల్ల